यतोऽनन्तशक्ति सशेषो बभूव नराधारणेनेकरूपे च शक्तः यतोऽनेकधा स्वर्गलोकाहिनानां सदा तं गणेशं नमामो भजामः। I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries. Across 12 lakh, yoga is accepted by everyone, irrespective of nationality, religion, mindfulness, inner peace, and technology including AI has made yoga more inclusive and accessible. అందరికీ ఒక మనవి, మరికొద్ది నిమిషాల్లో జ్యోతి ప్రజ్వలన తదుపరి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించి ఒక 2 నిమిషాలు కూర్చొని ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. వచ్చిన వెంటనే జ్యోతి ప్రజ్వలంతో అతిథుల యొక్క స్వాగతంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడుతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి మీ యొక్క సీట్లలో వచ్చి కూర్చుని అందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. యోగా శిబిరాలుగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. జిల్లా నగర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం యోగా దినోత్సవం సందర్భంగా దీన్ని నిర్వహించుకుంటున్నాం. దానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గారు కోటప్రసాద్ గారు కాగజ్ నగర్ వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి
మన డాక్టర్ శ్రీనివాస్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే మనకి సీనియర్ యోగా శిక్షకులు శ్రీ కొంగ సత్యనారాయణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పతంజలి జిల్లా ప్రభారి రవీంద్ర గౌడ్ గారు, శివగౌడ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తదుపరి తస్మియా ఫిర్దోస్ గారు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలానే తహసీల్దార్ గారు మధుకర్ గారిని ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఓకే, అందజేయవలసిందిగా కోరుతున్నాం. పతంజలి జిల్లా ప్రభారి రవీంద్ర గౌడ్ గారు, వారికి కూడా స్వాగతం తెలియజేయవలసిందిగా ఒకే తోటి శ్రీనివాస్ గారు, తస్మియా ఫిర్దోస్ గారు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ గారు, మరి మనకి ఇచ్చినటువంటి సమయం తక్కువ కాబట్టి అన్నా very pure, very good celebration. So chala santosham that you all have come here so early morning. Especially the children, seeing them is very good. And we usually neglect the very important part of our life, which is stress. Nowadays stress has become chala very undividable part of our own life. So apart from the physical health, like the physical activity, walking, running, gym, any other physical activity, some mental activity is also required to keep ourselves calm, composed, and various type of diseases, especially related to hormonal changes, are coming to lives of people, especially in India. So yoga is something which not only gives you physical but also mental wellness. So the practice cheste not only for elders but also for children, for their study, for mental growth, chala important to me. So I request all of you to make yoga inseparable part of your life, so that International Yoga Day celebration is not only for one day, but we take oath here that we will continue to do yoga every single day and make it important part of our life. So very good to see all of you here, and environment today, the environment is also very nice. So it is also motivating every one of us to practice yoga and keep this purity of environment in our mind. So thank you so much for inviting me, and very good to see all of you here. Thank you so much. చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక్కరోజు కార్యక్రమం మాత్రమే కాదు. నెమ్మదిగా వదలండి. మళ్ళీ తీసుకోండి, వదలండి. ఏకాగ్రతతో ప్రశాంతంగా ఏకాచిత్తంతో మరొకసారి శ్వాసను లోపలికి పీల్చుకోండి, నెమ్మదిగా వదలండి. తర్వాత
అకార ఉకార पोचन మకారాల पोचन दुगना पे है का डाक रहे కలయిక ఓంకార శబ్దాన్ని ఉచ్చరించడం వల్ల दुगना पे है का डाक ఏకాగ్రత रहे వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, हाँ लोकल మరియు जाओ చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఒక 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరిద్దాము. దీర్ఘ శ్వాస తీసుకొని తర్వాత 2 చేతులు నమస్కార స్థితిలో జోడించండి. ప్రార్థన చేద్దాం. సంవదద్వం సంగో మనాసి జానతా సంజానన ఉపాసతే. నెమ్మదిగా కళ్ళు తిరగండి. ఇలా ప్రతిరోజు ఓంకారం లేదా ముందుగా శిథిల తాడాసనంలో 2 పాదాల మధ్యలో 1 లేదా 2 ఇంచుల దూరం ఉండి సంచాలనాసనం మెడకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేద్దాము. 2 చేతులు నడుము పైన శ్వాస తీసుకుంటూ తల వెనక్కి పైకి శ్వాసను వదులుతూ కిందకి. దీంట్లో జాగ్రత్తలు ఏంటంటే సర్వకైల్ స్పాండిలైటిస్ ఎవరికైతే మెడ నొప్పి ఉంటుందో వాళ్ళు తలను పూర్తిగా కిందకి వంచరాదు, ఆఫ్ మాత్రమే చేయొచ్చు. ఆ సమస్య లేని వాళ్ళు తర్వాత తలను వెనక స్థితిలో ఉంచండి. ఇది శ్వాసను తీసుకుంటూ ఎడమ వైపుకు బెండ్ చేయండి. తల వీలైనంత వరకు భుజాలు ఎత్తరాదు. తర్వాత శ్వాసను వదులుతూ మధ్యస్థితి. మళ్ళీ శ్వాస లోపలికి పిలిచి శ్వాస వదులుతూ యథాస్థితి. ఇది ఒక చక్రం. దీన్ని మళ్ళీ పునరావృతం చేయండి. ఎడమ వైపుకు శ్వాసను మళ్ళీ వదులుతూ మధ్యస్థితి. మళ్ళీ తీసుకుంటూ కుడివైపు వదులుతూ పూర్వస్థితికి వస్తాం. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుని తలను ఎడమ వైపుకు తిప్పండి. మళ్ళీ శ్వాస తీసుకొని కుడివైపుకు తిప్పండి. వదులుతూ పూర్వస్థితి. ఇది ఒక చక్రం. దీన్ని మళ్ళీ పునరావృతం చేయండి. ఎడమ వైపు రొటేషన్ చేయాలి. దీంట్లో కూడా జాగ్రత్తలు. సర్వకైల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు హాఫ్ రొటేషన్ మాత్రమే చేయాలి. యూ షేప్ కిందకి తీసుకురాకుండా. సమస్య లేని వాళ్ళు చేయవచ్చు. దీన్ని మళ్ళీ అపశ్రవ్య దిశలో తిప్పాలి. శ్రవ్య దిశలో ఎన్ని వృత్తాలు అయితే చేస్తామో అపశ్రవ్య దిశలో కూడా ఆ విధంగా చేయాలి. ఇది సూక్ష్మ వ్యాయామ మెడలకు సంబంధించినటువంటిది. శ్వాస తీసుకుంది నెమ్మదిగా శ్వాస వదులుతూ కిందకి. మరొకసారి శ్వాస తీసుకుని పైకి 2 చేతులు వదులుతూ కిందకి. ఇది చేతులకు భుజాలకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామం వేయండి. మోచేతులను జతగా చేయండి. రొటేషన్ చేయండి. పైకి వెనక్కి కిందకి మరియు మరొకసారి నెమ్మదిగా పైకి వెనక్కి కిందకి ముందుకు. రివర్స్. దీర్ఘ శ్వాస తీసుకోండి. వదలండి. తర్వాత 2 చేతులు భుజాలకు సమాంతరంగా ముందుకు ఉంచండి. 2 కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి. నెమ్మదిగా మోకాలు బెండ్ చేస్తాము. మళ్ళీ యథాస్థితి. రిలాక్స్. తర్వాత పైభాగాన్ని నెమ్మదిగా ఎడమ వైపుకు తిప్పాలి.
పాదాలు అలాగే ముందుకే ఉంటాయి. వీలైనంత వరకు ఎంత వస్తే అంత. మళ్ళీ శ్వాస వదులుతూ పూలు వస్తుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్. మళ్ళీ నెమ్మదిగా అరచేతుల పైకి శ్వాస తీసుకుంటూ కాళ్ళ వేళ్ళపైన నిల్చోవాలి. పూర్తిగా శరీరాన్ని సాగదీయాలి. చేతులు ఇలా కుండలాగా కాకుండా ఇలా చెవులకు అంటే లాగా. వృక్షము అనగా చెట్టు. ఈ ఆసనం వేసే ముందు చూడండి, ఎడమ పాదాన్ని నేలపైన ఉంచుతాము. ఆ తర్వాత కుడి పాదాన్ని నెమ్మదిగా ఎడమ తొడకు మూలాధారసారి ఎడమ పాదాన్ని కుడి తొడకు ఆనించండి. మూలాధారం దగ్గర రెండు చేతులను ఇరువైపులా చాచి కౌంట్స్ ఉంటాము. 1 2 3 4 5 6. స్లోలీ డౌన్. ఇది వృక్షాసనము. దీన్ని చేసే ముందు గమనించాలి, ఎర్నియా సమస్య ఉన్నవాళ్ళు వెనక్కి వంగకూడదు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ముందుకు వంగకూడదు. దీన్ని గమనించాలి. నెమ్మదిగా వెనక్కి శ్వాస వదులుతూ ముందుకు. మాత్రమే చేయాలి. శ్వాసను వదులుతూ కిందకి. పాద హస్తాసనం. పాద అనగా పాదాలు, హస్త అనగా చేతులు. పాదాల దగ్గరికి చేతులను తీసుకొస్తాము. నెమ్మదిగా పైకి. చేసేటప్పుడు కూడా హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ సమస్య ఉన్నవాళ్ళు చేయకపోవడం చాలా మంచిది. నెమ్మదిగా శ్వాసను వదులుతూ యథాస్థితికి వస్తుంది. వ్యత్యాసాన్ని ఉంచుతాము. తర్వాత రెండు చేతులను ఇరువైపులా భుజాలకు సమాంతరంగా చాచి అరచేతులను ముందుకు చూపిస్తాము. తర్వాత ఎడమ పాదాన్ని ఎడమ వైపుకు అమర్చి నెమ్మదిగా ఎడమ సైడ్ బెండ్ అవుతాము. ఎడమ పాదం దగ్గర ఎడమ చేయి, కుడి చేతిని చూస్తూ తల, కుడి చేయి మధ్య వేలుని చూస్తూ తల ఉండాలి. ఇలా 3 నుంచి 5 శ్వాసలు జరిపిన తర్వాత మళ్ళీ పూర్వస్థితికి వస్తాము. ఇప్పుడు కుడి కాలుని ముందుకు అమర్చండి. నెమ్మదిగా కుడి చేతిని కుడి పాదం దగ్గర జత చేయండి. ఎడమ చేయి పైకి, ఎడమ చేయి మధ్య వేలును చూస్తూ తల. మళ్ళీ మధ్యమ స్థితి నుంచి కుడివైపు. యోగాను ఉదయం లేదా సాయంత్రం చేయాలి. సాయంత్రం అయితే భోజనానికి ముందు. భోజనం చేసిన తర్వాత చేయవలసినటువంటి ఆసనం ఏదైతే ఉంది అంటే ఓన్లీ వజ్రాసనం. వజ్రాసనం ఉపయోగించాలా.
3 నుంచి 5 శ్వాసలు చేసి మళ్ళీ చేస్తాము. ఉత్తానములుగా పైకి చూడడం అనుకూలంగా రెండు చేతులు పైకి చూసుకొని కుడి చేతిని ఎడమ భుజం పైన పై భాగం, ఎడమ చేతిని కుడి వైపుకు ఇంటూ షేప్లో చేతులను అమర్చాలి. 2 మోచేతులు ఆకాశాన్ని చూడాలి, మనము ముందుకు చూడాలి. వెన్నెముక నిటారుగా వస్తాం. ఉత్తాన మండూకాసనం. దీనివల్ల భుజాలకు మరియు వెన్నెముకకు మరియు మోకాల నుంచి పాదాల వరకు పూర్తి కండరాలకు పట్టుత్వత వస్తుంది. నెమ్మదిగా చేతుల పైకి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ చేతిని కుడివైపు, కుడి చేతిని ఎడమ వైపు. మళ్ళీ శ్వాసను నిలిపి ఉంచాలి లేదా చేతిని నెమ్మదిగా స్టాండ్ లాగా అమర్చండి. ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గర ఉంచి నెమ్మదిగా ఎడమ పాదాన్ని పట్టుకుంటాము. ఎడమ పాదం సాగదీయాలి. తలను శ్వాస తీసుకుంటూ కుడివైపుకు తిప్పాలి. ఇలా 3 నుంచి 5 శ్వాసలు లేదా 3 సెకండ్ల నుంచి 30 సెకండ్లు ఆగిన తర్వాత పాదాలని ఇలా వెనక్కి చేసి తర్వాత 2 పాదాల మధ్యలో గ్యాప్, మడిమెలు లోపలికి, చీలి మండలాలు, కాళ్ళ వేళ్ళు బయటికి. ఎడమ చేయి ఆ పైన కుడి చేతిని వేసి ఎడమ చెవిని కుడి మకరము అనగా మొసలి, క్రోకోడైల్ పోజ్, విశ్రాంతి తీసుకునే ఆసనము. భుజాల దగ్గర చేతులు జత చేయండి. ఇప్పుడు భుజంగాసనము లేదా సర్పాసనము చేస్తాము. భుజంగాసనం నెమ్మదిగా శ్వాస వదులుతూ కింద ఇతర సమస్యలను న్యాయం చేస్తుంది. మరొకసారి శ్వాస తీసుకుంటూ పైకి, చేతులను ఇలా సైడ్లో కాకుండా రిలాక్స్. తర్వాత 2 చేతులను తొడల కింద శ్వాస వదులుతూ కిందకి. మనం చేస్తున్నాము సూక్ష్మ గాయాలను వదులుకొని నిలబడి చేసినటువంటి ఆసనాలు, తర్వాత కూర్చొని చేసినటువంటి ఆసనాలు, బోర్ల పడుకొని చేసినటువంటి ఆసనాలు చేశాము. ఇప్పుడు వెలుగుల పడుకొని చేసే ఆసనము సేమ్. నెమ్మదిగా ఇలా పైకి లేవాలి. నెమ్మదిగా వీలైనంత వరకు ఉండి పూర్వస్థితికి వస్తాం. రిలాక్స్. ఉత్తర పాదాసనం చేద్దాము. 2 పాదాలను నెమ్మదిగా 20 degrees శ్వాస వదులుతూ కింద. గోర పట్టణం చేశాము. శిలవాసం తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కింద. నాగరితో చేయగలుగుతారు కదా, ఆ నాగరి ఆసనం చేద్దాము. నెమ్మదిగా 2 పాదాలు 30 degrees, 60 degrees, ఆ తర్వాత 90 degrees. పాదాలు పైకి చూడాలి. మోకాల దగ్గర వంపు ఉండకూడదు. మెడ వెలుగుగా స్ట్రైట్గా ఉండాలి. నెమ్మదిగా మళ్ళీ down 60 degrees, 30 degrees and slowly ground of the foot. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పూర్వస్థితికి వస్తాము. ఇది గమనిస్తాము. పూర్తి ప్రశాంతంగా అమృతాసనం. దీనివల్ల అలసట తేలుతుంది. బాడీ రిబూస్టింగ్.
ఆ తర్వాత ప్రాణాయామాన్ని అవలంబించవచ్చు. చేస్తూనే ఉండండి. కపాలభాతి ప్రాణాయామం. తర్వాత నాడీ శోధన ప్రాణాయామం లేదా అనులోమ విలోమ ప్రాణాయామం. మళ్ళీ కొంచెం తీసుకుంటాము. కుడి మూసి ఎడమకు వదులుతాము. ఇది ఒక చక్రం. దీనిని పునరావృతం చేస్తాము. దీనివల్ల హోల్డ్ నుంచి శ్వాసను లోపలికి తీసుకోండి. తర్వాత పెదాలు జత చేసి ఉంచాలి. కాసేపు ఆగి నెమ్మదిగా శ్వాసను వదలాలి. ఇది శీతలి ప్రాణాయామం. దీని తర్వాత బ్రాహ్మణి ప్రాణాయామం. అలాగే ధ్యాన స్థితిలో ఉండండి కాసేపు. సర్వే సంతు పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం. భూమాతకు వందనం చేయాలి ఈ విధంగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. తర్వాత జిల్లా ప్రభారి రవీందర్ గౌడ్ గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. నమస్తే. శుభాకాంక్షలు అందరికీ. మరి వినోద్ గారు పతంజలి యోగా శిక్షకులు, రవీందర్ గౌడ్ గారు వారి బాధ్యత నాకు గుర్తులేదు. రవీందర్ గౌడ్ గారికి, తర్వాత రఘురామ్ గారికి, జిల్లా అధ్యక్షులకు, పతంజలి యోగా మన నిత్య జీవితంలో ఒక భాగం, ఒక పార్ట్ యోగాని మనం చేసుకోవాలి తప్పకుండా. దాన్ని ఆచరిస్తే కనుక యోగాలో ఉన్న అద్భుతం ఎంత గొప్పతనం అంటే మన దేహాన్ని మనం అనుకున్నట్టు తయారు చేసుకోవచ్చు. నుంచి నిత్య జీవితంలో యోగాని ఒక భాగం చేసుకొని మనం ముందుకు పోయినట్లయితే తప్పకుండా ప్రతి విజయాన్ని మనం సాధిస్తాం. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ క్రియలు, ఒక 4 క్రియలు మీకు చెప్పదలుచుకుంటాను. దేహంలో మనం ఎనర్జీని ఎట్లా తయారు చేసుకోవాలి, మెమరీ డెవలప్మెంట్ మనం ఎట్లా తయారు చేసుకోవాలి. రింగ్ ఫింగర్ ఇవి 2 చేయాలి, 2 చేతులు చేయాలి. 2 చేతులు మళ్ళీ సూర్యముద్రి చేతులు స్ట్రేట్గా పెట్టేసుకున్నారు. అట్లే కాళ్ళ కానించండి మీరు ఈ విధంగా కిందికి. శక్తి మీకు ఎంత వస్తుంది అంతే. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పూర్తిగా బెండ్ కావద్దు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు హాఫ్ మాత్రమే బెండ్ కావాలి. బ్యాక్ గాఢంగా శ్వాస తీసుకోవాలి. వదిలిపెట్టాలి. శ్వాస బాగా తీసుకోండి. కింది వదిలిపెట్టండి. గాఢంగా శ్వాస తీసుకోవాలి. పైకి కింది ఫోటో కాదు, స్ట్రేట్ మళ్ళీ. శ్వాస పీల్చుకోవాలి. ఇదే విధంగా చేయాలి. ఒకసారి చూడండి. సింపుల్. ఇవి ఇలాగే చూడండి. శక్తివంతంగా తయారు. మళ్ళీ స్లోగా మళ్ళీ ఇది బ్రహ్మ.
1 2 1 2 1 2 ఈ విధంగా క్లాప్స్ చాలా మంది కొడతారు. క్లాప్స్ కొట్టడంలో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ప్రకారం క్లాప్స్ కొట్టి కొన్ని జస్ట్ దాంట్లో చేంజ్ చేసుకుంటే మీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఒక 3 minutes చూడండి, 3 నిమిషాలు. స్టార్ట్ చేద్దాం. క్లాస్ కొట్టారు, వీటిని జస్ట్ చేంజ్ చేస్తున్నాం. మూమెంట్ చేంజ్ చేస్తున్నాం సార్. ఒకసారి ఇలా కొట్టుకుంటాం, ఇలా మూమెంట్. తర్వాత వీటర్ దీంట్లో సీరియల్ వైజ్గా ఉంటాయి. సీరియల్ వైజ్గా కరెక్ట్గా చేస్తే జస్ట్ 3 minutes మీ దేహంలో నాలుగు శక్తివంతంగా అవుతాయి, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, హార్ట్ స్ట్రెంత్ అవుతుంది. 4 ఇంకొక 2 దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం. జస్ట్ కరెక్ట్ కొట్టాలి. ఇక్కడ సుష్మనాడి పైన కరెక్ట్ కొట్టాలి. తర్వాత బ్రహ్మానందరం అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి చూడండి, ఏ విధంగా పెట్టండి, ఏ విధంగా పెట్టండి. ఇక్కడ సెంటర్ పాయింట్ బ్రహ్మానందం ఇక్కడ కొట్టండి. కళ్ళు మూసుకొని కొట్టండి. జస్ట్ ఒక 1 minute కళ్ళు మూసుకోండి, అబ్జర్వేషన్ చేయండి. మీకు అక్కడ ఒక వైబ్రేషన్ చేయాలి. దీని తర్వాత కూర్చొని సంజీవ ముద్రతోటి మీరు ప్రాణాయామం చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. సంజీవ ముద్రకి ఒక్కసారి చెప్తే కూర్చోండి. మీరంటే చిటికల మీద మాత్రం పైన. ఇది చాలా గొప్ప ముద్ర. గ్యాస్ ట్రబుల్ పోతుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది, గుండె శక్తివంతంగా ఉంటుంది. ఈ ఒక్క ముద్రలో ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకు బాడీ ఎక్విప్మెంట్ ఉంటే వజ్రాసనం చేసుకోవచ్చు, పద్మాసనం చేసుకోవచ్చు. ఏది లేకుండా కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ శ్వాస పీల్చుకుంటూ వదిలిపెట్టాలి. దాన్ని స్లోగా శ్వాస. ఈ ముద్ర ఒక 5 minutes చేయవచ్చు. మన శ్వాస తీసుకుంటూ వదిలిపెట్టడం 5 minutes చేయవచ్చు ఈ ముద్ర. సిస్టంలో ఒక 5 minutes అది, ఒక 5 minutes ఈ క్లాప్స్, ఒక 5 minutes ఇది. తర్వాత మీ ప్రాణాయామ క్రియలు ఏం చేస్తున్నారు దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. తప్పకుండా మీరు రోజువారీగా మీరు యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి. ప్రాణశక్తి మీరు ఒక్కటి అబ్జర్వేషన్ చేయాలి. ఈ విషయం నేను మీకు నిజం చెప్తుంది ఏంటంటే, మన దేహమునికిలోకి శ్వాస ఏదైతే తీసుకుంటున్నామో 1% కూడా మనం తీసుకుంటాం. 1% కూడా మన దేహంలోకి శ్వాస తీసుకుంటాం. కాబట్టి మనకు చాలా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇమ్మీడియట్లీ హాస్పిటల్ తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టేస్తారు. మనకు ఆక్సిజన్ ఎందుకు పెట్టేస్తారంటే మన లంగ్స్ కెపాసిటీ తక్కువ ఉండి శ్వాసని తీసుకోలేకపోతుంది. కాబట్టి డబ్బు సంపాదించాలని చెప్పేసి పరిగెత్తాను, కానీ ఆరోగ్యాన్ని ఒక గంట సేపు సమయం ఇచ్చి ఆరోగ్యాన్ని శక్తివంతంగా చేసుకొని తర్వాత 70 పరిగెత్తే తప్పు లేదు. కానీ 70 ఆరోగ్యాన్ని గొడవట్టుకుంటే మళ్ళీ సంపాదించిన ఆ డబ్బు తీసుకెళ్ళి మన హాస్పిటల్లో పెట్టాలి. ఇచ్చిన పతంజలి కృతం వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న ఒక్కొక్క విషయం మీకు చెప్పాల్సుకున్నాను. మొన్న ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది. యోగా పక్షవాతం వస్తుంది. కాబట్టి ఈ బీపీ హార్ట్ ఉన్న వాళ్ళు యోగా గురువులతోటే తెలుసుకొని చేయాలి. కానీ టీవీలో చూసుకొని వాళ్ళు ఏది పడుతుంది చేస్తే కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. యోగా గురించి చాలా చక్కని ఆసనాలను అంటే ముద్రలను వర్ణించి చేయించి చూపించారు. చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు సార్.
ఆ తర్వాత ముఖ్య అతిథులు రిలాక్స్ అవుతున్నారు. गीता जी कृपया मंच पर आए। रंजीत मंडल जी శివగౌడ్ అన్న గారు వేదిక శివగౌడ్ సార్ దయచేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. 1-2 मिनट बस कार्यक्रम समापन हो रहा है। इसके बाद आपको अंकुरित धान्य दिए जाएंगे। उसका सेवन करके ही जाना है आपको। बहन जी आसन कर रहे। డయాబెటీస్ నివారణలో చాలా ప్రయోజనకారి గోముఖాసనం. ప్రతిరోజు చేసినట్లయితే పెయిన్ క్రియాస్ యాక్టివ్గా ఉంటాయి. దానివల్ల గ్లూకోజ్ ఉత్పత్తి జరుగుతుంది. చూడండి, చాలామంది డయాబెటీస్ వచ్చినట్లయితే వాటికి బదులు మాత్రలు వాడుతున్నారు. కానీ అలా కాకుండా ప్రతిరోజు ఆసనాలు చేసినట్లయితే పెయిన్ క్రియాస్ యాక్టివ్గా ఉంటాయి. దానివల్ల వ్యాధి నయమవుతుంది. గోముఖాసనం. రిలాక్స్. చక్రాసనం వేయడం వల్ల హైట్ పెరగలేని పిల్లలు హైట్ కూడా పెరుగుతారు. మెయిన్ చక్రాసనం చాలా మంచి ఆసనం. దీన్ని హై బీపీ హార్ట్ సమస్య ఉన్న వాళ్ళు వేయకపోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కటి చాలామంది ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నాము అంటారు, కానీ యోగము రోగం కూడా కావచ్చు. దయచేసి దానిని కూడా గమనించండి. ఎందుకంటే मंच पर आए। యోగా గురువుల లేదా డాక్టర్ల సమక్షంలో యోగా చేయడం చాలా పదే పదే చెప్తున్నాను. ధన్యవాదాలు విదిత గారు, చాలా చక్కగా ఆసనాలు ప్రదర్శన చేశారు. తదుపరి గౌరవనీయులు అరుణోదయ పాఠశాల కరాస్పాండెంట్ మరియు పతంజలి ట్రెజరర్ గారు రఘురామ్ సార్ గారు ఎక్కడున్న త్వరగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. క్లాస్. నటరాజాసనం చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు. క్లాస్. చూడండి, ఇంతకుముందు చెప్పారు మన సీనియర్ గురు సత్యన్న గారు, క్లాస్ కొట్టడం వల్ల ప్రయోజనాలు. యాక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల వాళ్ళకు ప్రోత్సాహం లభిస్తుంది, మనకు ఆరోగ్యం లభిస్తుంది, మనకే లాభం దానివల్ల. కాబట్టి చక్రాసనం. చక్రాసనంలో వేరియేషన్ అడ్వాన్స్ ఆసనాల్లోకి వస్తాయి. వీటి వల్ల కాంపిటీషన్లో చాలా మంచి ప్రతిభ కనబరుస్తుంది. తదుపరి ముఖ్య అతిథులకు పతంజలి యోగపీఠ్ నుంచి హరిద్వార్కి వచ్చినటువంటి ప్రాణాయామ రహస్య పుస్తకాలను హరిద్వార్ నుంచి పంపించడం జరిగింది. వాటిని వితరణ చేస్తాను. పతంజలి భారత స్వాభిమాన్ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర గౌడ్ గారు డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి పతంజలి పుస్తకాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. ప్రాణాయామ రహస్య. करे हैं अभी क्रिया नहीं करे क्रिया। अभी मैं आपको क्रिया दिखाता हूँ। अग्निसार क्रिया और नवली क्रिया। ఫిర్దోస్ గారి మన పతంజలి మహిళా ప్రభావి పుస్తకాన్ని అందిస్తారు. మిగతా మేడం గారు. నాది పంపిస్తా. పి రఘురామన్న గారికి పుస్తకాన్ని అందిస్తారు. మేడం గారికి మరియు
వేరే ఉత్తరతే కానీ సత్యనారాయణ గారికి, వైద్య पहले బండి బండి వైద్యులు బండి మీద శ్రీనివాస్ గారికి, శివాన్న గారికి, చాబీ तेज पर चार्जिंग करता है ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, కరోయో రహోనియో. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా సురేష్ అన్న గారు, ప్రతి ఒక్కరు కూడా ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినట్లయితే వాటిని గమనించండి సార్.